వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రోటీన్స్ గురించి చెప్తున్నానండి. ప్రోటీన్స్ని తెలుగులో ఏమని చెప్పి అంటాము అంటే మనం మాంసకృత్తులు అంటామండి. ప్రోటీన్స్ని తెలుగులో మాంసకృత్తులు. ఓకే, ఫస్ట్ పాయింట్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రోటీన్స్ని మనం ఇది ఎటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది అని చెప్పుకున్నట్టయితే మనకి ఇటుకల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఇటుకల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. ఇటుకల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఏమని చెప్పి అంటే బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పి కూడా మనం పిలుస్తాం. ఓకే, ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఇటుకల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందని మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రతి జీవి కణానికి అంటే జీవించి ఉన్న ప్రతి ఒక్క కణానికి ఏం అవసరం అంటే ఎక్కువ ప్రోటీన్స్ అనేవి అవసరం. జీవి కణానికి లేదా జీవ కణానికి. ఓకే, రెండు కూడా ఒకటే. జీవించి ఉన్న కణానికి మనకేం అవసరం అండి? ఎక్కువ ప్రోటీన్స్ అనేవి అవసరం. జీవి కణానికి మనకి ఏం అవసరం అన్నామండి? ప్రోటీన్స్ అనే అవసరం కదండి. నెక్స్ట్ పాయింట్ కనుక మనకి చూసినట్టయితే జీవుల శరీర నిర్మాణంలో, ఓకే, జీవుల శరీర నిర్మాణంలో కూడా మనకి ఎక్కువ ప్రోటీన్స్ అనేవి అవసరం. జీవుల శరీర నిర్మాణంలో ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి ఒక ముఖ్యమైన పదార్థం కింద మనం చెప్పుకుంటామండి. నెక్స్ట్ కనుక మనకి చూసినట్టయితే ఈ యొక్క ప్రోటీన్స్ అన్నాం కదండి, దీన్ని గ్రీకు భాషలో చూసినట్టయితే, ఓకే, గ్రీక్ భాషలో దీన్ని ఏమని చెప్పి పిలుస్తామంటే ప్రోటస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ప్రోటస్ అని చెప్పి అంటాం గ్రీక్ భాషలో. ప్రోటస్ అంటే అర్థం ఏంటి అంటే అండి, తెలుగులో మనకి ముఖ్యమైనది. ముఖ్యమైనది. ప్రోటస్ అంటే మనకు ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదండి. ప్రోటీన్స్ అని మన తెలుగులో ఏమని చెప్పి అంటామంటే ప్రోటీన్స్ని మనం తెలుగులో ఏమని చెప్పి పిలుస్తామంటే అండి ప్రణ్యములు అని చెప్పి పిలుస్తాం. ప్రణ్యములు. ఈ వర్డ్ కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఓకే, తెలుసుంటే వెళ్ళనుకుంటే, ఇప్పుడు తెలియకపోతే చూసి నేర్చుకోండి. వేటిని మనం ప్రోటీన్స్ అని చెప్పి అంటాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకే, అమైనో యాసిడ్స్ పాలిమర్స్ను ప్రోటీన్స్ అని చెప్పి అంటామండి. చాలా సింపుల్గా మీకు చెప్పాలంటే ప్రోటీన్స్ అని చెప్పి వేటిని అంటామంటే అమైనో యాసిడ్స్ పాలిమర్స్ను, అమైనో యాసిడ్స్లో పాలిమర్స్ను ప్రోటీన్స్ అని చెప్పి అంటాం. సింపుల్గా అనమాట. మీకు ప్రోటీన్స్ అని నామకరణం చేసింది ఎవరు అనేది కూడా మనకు తెలియాలి కదా. ఓకే, ప్రోటీన్స్ అని నామకరణం చేసింది ఎవరు అంటే అనేది కనుక మనకు చూసినట్టయితే బెర్జీలియస్ అనే సైంటిస్ట్ గారు. ఓకే, ఎవరైనా మనకినా బెర్జీలియస్ అనే సైంటిస్ట్ గారు నామకరణం చేశారు. దేనికి? ప్రోటీన్స్కి బెర్జీలియస్ అనే సైంటిస్ట్ గారు నామకరణం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్టయితేనండి వేటిలో ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అంటే ఒకటి పప్పులు. ఓకే అండి. నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే మాంసం. నెక్స్ట్ కనుక చూస్తే పాలల్లో ఉంటుందండి. నెక్స్ట్ కొంచెం తక్కువ మోతాదులో వేటిలో ఉంటాయి అంటే తక్కువ మోతాదులో మనకి వేటిలో ఉంటాయి అంటేనండి బియ్యం, గోధుమలు. ఓకే, బియ్యం గోధుమలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్టయితేనండి మనకి ఆహారంలో ఉండే ప్రోటీన్స్. ఆహారంలో ఉండే ప్రోటీన్స్
యొక్క ఆహారంలో ఉండే ప్రోటీన్స్ కనుక మనం చూసినట్టయితే ఇవి మనకి ఎన్ని వర్గాలుగా ఉండడం అనేది జరిగింది అంటే 2 వర్గాలు. ఓకే అండి, 2 వర్గాలు. అవి ఒకటి ఏంటంటే ప్రథమ శ్రేణి, నెక్స్ట్ సెకండ్ మనకి ద్వితీయ శ్రేణి అండి. ప్రథమ శ్రేణి అని చెప్పి మనం వేటిని అంటామండి, ఏదైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందో వాటిని ప్రథమ శ్రేణి అని చెప్పి అంటాం. ద్వితీయ శ్రేణి అని చెప్పి వేటిని అంటామంటే అంటే ప్రథమ శ్రేణి కంటే తక్కువగా ఉండే వాటిని మనం ఏమని చెప్పి అంటామంటే ద్వితీయ శ్రేణి, అంటే సెకండ్ పొజిషన్ అనేది వాటికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఎక్కువ ప్రోటీన్స్ అనేవి 2 వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రథమ శ్రేణి వర్గము, నెక్స్ట్ సెకండ్ ద్వితీయ శ్రేణి వర్గం. ఓకే, అందులో కనుక మనకు ఫస్ట్ చూసినట్టయితే ప్రథమ శ్రేణి వర్గం అంటే ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే అండి, ప్రథమ శ్రేణి మనం తీసుకునే ఆహారంలో 2 వర్గాలుగా ఆ యొక్క ఆహార పదార్థాలు అనే వాటిని వర్గీకరించాం కదా. అందులో ప్రథమ శ్రేణి అంటున్నాం కదా. ఇక ప్రథమ శ్రేణికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ మాంసం అండి, నెక్స్ట్ చేపలు, నెక్స్ట్ గుడ్లు, నెక్స్ట్ పాలు, ఇంకా ఎక్సెట్రా అంటే మొదలగునవి. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఏంటంటే మనకి ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ కూడా కొన్ని వాటిలో మనకి ఏంటంటే ఎక్కువ ప్రథమ శ్రేణికి సంబంధించిన ఆహార పదార్థాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే జంతు సంబంధమైన వనరుల నుండి లభిస్తాయి. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే మాంసం వేటి నుంచి లభిస్తాయి, జంతువులు, చేపలు అనేవి కూడా మనకి ఆల్రెడీ తెలుసుకో నీటిలో ఉంటాయి. గుడ్లు అనేవి కూడా మనకి ఆ యొక్క కోళ్ళు వాటి నుంచి వస్తాయి. పాలు కూడా జంతువుల నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వేటి నుంచి లభిస్తాయి అని చెప్తున్నారండి, జంతు సంబంధమైన వనరులు. ఓకే, ఇవన్నీ కూడా మనకి జంతు సంబంధమైన వనరుల కింద తీసుకుంటున్నాం. వీటిని మనం ఏమని చెప్పి అంటామంటే అత్యవసర అమైనో యాసిడ్స్ అని కూడా అంటాము. ఇక వీటిని మనం అత్యవసర అమైనో యాసిడ్స్. ఓకే, అంటే వీటిని ఏంటంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. అంటే అత్యవసరమైన వాటిని మనం ఏమని చెప్పి అంటామండి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. కాబట్టి ఈ యొక్క ప్రథమ శ్రేణిని మనం ఏమని చెప్పి కూడా అంటామండి, మనం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పి అంటామండి. నెక్స్ట్ మనం చూడాల్సింది అండి ద్వితీయ శ్రేణి. ఓకే, ద్వితీయ శ్రేణి ఆహార పదార్థాలు కనుక మనం చూసినట్టయితే వేటిని మనం ద్వితీయ శ్రేణి ఆహార పదార్థాలు అంటాము అంటే కనుక మనం చూస్తే ఫస్ట్ పప్పులు. ఇవి మనకి జంతువుల నుంచి రావు కదండి. ఒక ఫస్ట్ ఇవి మాత్రం మనకి జంతు సంబంధమైనవి, అంటే ప్రథమ శ్రేణి మాత్రం మనకి జంతువులకి సంబంధించిన వనరులు. ఓకే, నెక్స్ట్ కాయగూరలు మొదలగునవి. వీటిలో మనకేంటంటేనండి, వీటిలో ఏ ఒక్క దానిలోనూ అత్యవసర అమైనో యాసిడ్స్ లభించవు. ఓకే అండి, మనకి వీటిలో కూడా ఏటిలోనూ అత్యవసర అమైనో యాసిడ్స్ అనేవి లభించట్లేదు. కాబట్టి వీటిని మనం ఏమని చెప్పి అంటాము అంటేనండి కనుక మనం చూస్తే నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పి అంటామండి. ఓకే, వీటిని మనం ఏమని చెప్పి అంటాము, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పి అంటాం. ఎందుకంటే ఇవి మనకి అత్యవసరమైనవి కాదు. ఓకే, కాబట్టి వీటిని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పి అంటాం. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, ఏమనంటే ఇప్పుడు వరకు ప్రోటీన్స్ అన్నారు, అమైనో యాసిడ్స్ గురించి చెప్తున్నారు అని చెప్పి. అక్కడ ఏంటంటే మనకి ఆ యొక్క ప్రోటీన్స్ యొక్క డెఫినేషన్, దాని యొక్క నిర్వచనం కనుక చూసినట్టయితే మనకి ఏమని వచ్చిందండి, అమైనో యాసిడ్స్ పాలిమర్స్ను ప్రోటీన్స్ అని చెప్పి అంటున్నాం. అవునా, కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే అమైనో యాసిడ్స్ గురించి కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటేనండి మనకి హ్యూమన్స్లోను
హ్యూమన్స్ అంటే హ్యూమన్స్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నదాన్ని అంటే మనం తీసుకున్న యొక్క పదార్థం అనేది ఎలా మన బాడీలోనికి ప్రవేశిస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేటిని తయారు చేసుకోగలుగుతాయి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ యానిమల్స్ అంటే జంతువులు వేటిని ఆహారంగా తీసుకుంటాయి అనేది మనం చూస్తాం. ఓకే, హ్యూమన్స్లో ఇప్పుడు ఫస్ట్ మనం హ్యూమన్స్ గురించి చెప్తున్నాండి. అంటే మానవుల గురించి. మానవుల్లో కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఏం తీసుకుంటామండి, మాంసం అనేది తీసుకుంటూ ఉంటారు కొంతమంది, అవునా. నెక్స్ట్ కొంతమంది పప్పు ధాన్యాలకు సంబంధించి అంటే పప్పుకి సంబంధించినవి తింటూ ఉంటారు కదా. అవి తీసుకున్నప్పుడు అవి ఎలా ఎందులోనికి ప్రవేశించవు అంటే డైరెక్ట్ ఇవి మన రక్తంలోకి వెళ్ళిపోతాయి. మనం తినగానే వెళ్ళవు కదండి. ఏమవుతాయి, రక్తంలోనికి ఇవి ప్రవేశించవు, రక్తంలోకి డైరెక్ట్ వెళ్ళిపోతాయండి, వెళ్ళవు. ఓకే, కాబట్టి రక్తంలోనికి ఇవి ప్రవేశించవు. మరి ఎలా ఇవి మన యొక్క శరీరానికి అందుతాయి అంటే పోషక పదార్థాల్లో ఉన్న సారాన్ని గ్రహించి ఏదైతే మనకి ఎనర్జీ ఇచ్చేది ఉందో ఆ యొక్క సారం అంతటిని కూడా గ్రహిస్తుంది అనమాట. అలా గ్రహించి దీనిని ఏం చేస్తుందంటే ఆ యొక్క సారం అనేది గ్రహించింది కదా, ఈ యొక్క సారాన్ని ముడి పదార్థంగా వాడి శరీరానికి, ఓకే, ముడి పదార్థంగా వాడిన తర్వాత ఏమవుతుంది, శరీరానికి కావలసిన ప్రోటీన్స్ను తానే తయారు చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, మనం మాంసం కానివ్వండి, పప్పు కానివ్వండి, ఇంకా రిమైనింగ్ మనం ఏదైతే ఎక్కువ ప్రోటీన్స్కి సంబంధించిన ఫుడ్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇవి డైరెక్ట్ మనం తీసుకున్న ఫుడ్ ద్వారా రక్తంలోనికి వెళ్ళవు. ఓకే, ఎలా వెళ్తాయి ఇవి, అందులో ఉన్న సారం అంటే ఎక్కువ పోషక పదార్థాలు ఉన్న సారం అంతటిని కూడా గ్రహించేసి అక్కడ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న పదార్థం అనేది ఆ యొక్క పోషకాల్లో ఉన్న పదార్థాన్ని సారాన్ని గ్రహించి దాన్ని ఒక ముడి పదార్థంగా వాడుతుంది. అలా వాడిన తర్వాత శరీరం తనకు కావాల్సిన ప్రోటీన్స్ని ఏం చేస్తుందంటే తానే తయారు చేసుకున్న ఆ యొక్క సారం అంతటిని తీసుకున్న తర్వాత పోషక పదార్థాల నుంచి సారం అనేది తీసుకుంటుంది కదండి. ఆ సారం అంతటిని తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఆ యొక్క శరీరమే ఏం చేస్తుంది, తనకు తానే తయారు చేసుకుంటుంది అనమాట ప్రోటీన్స్ అనే వాటిని. ఓకే, ఇది హ్యూమన్స్లో జరిగేది. నెక్స్ట్ కనుక చూసినట్టయితే అండి, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్స్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మరియు మొక్కలు అంటే సూక్ష్మజీవులు మరియు మొక్కలు. ఇవి ఏం చేస్తాయంటే అమైనో యాసిడ్స్ని తయారు చేసుకోగలవు. ఇవి ఏం చేస్తాయండి, అమైనో యాసిడ్స్ని తయారు చేసుకోగలుగుతాయి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే అండి యానిమల్స్ అంటే జంతువులు. ఓకే, జంతువులు ఏం చేస్తాయంటే ఆహారం ద్వారా కొన్నింటిని తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అన్నింటినీ అని చెప్పలేదండి, ఓకేనా. యానిమల్స్లో మాత్రం కొన్నింటిని మాత్రం ఏం చేస్తాయి అంటే అవి ఆహారం ద్వారా తీసుకోవాల్సి వస్తాయి. ఓకే, మనకి అది హ్యూమన్స్లో కనుక మీరు చూసినట్టయితేనండి, హ్యూమన్స్లో మనకి ఆ యొక్క ప్రోటీన్స్ అనే వాటిని ఏం చేస్తుందంటే మనం తిన్న తర్వాత మన యొక్క శరీరమే ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రోటీన్స్ అనే వాటిని తయారు చేసేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అదే మైక్రో ఆర్గానిజమ్స్ ప్లాంట్స్లో అయితే అవి డైరెక్ట్గా ఏం చేసుకోగలుగుతాయి అంటే అమైనో యాసిడ్స్ని తయారు చేసుకోగలరు. అదే యానిమల్స్లో అయితే కొన్నిటిని మాత్రం అవి ఏం చేస్తున్నాయి అంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్ అమైనో యాసిడ్స్ అసలు ఎన్నో తెలుసండి. టోటల్ అమైనో యాసిడ్స్ మనకి ఎన్ని గుర్తించారంటే
గుర్తించారు. కానీ ఇందులో మనకి ఏంటంటే పనికొచ్చే అమైనో యాసిడ్స్ ఎన్ని అంటే మనకి 20 మనకి పనికొచ్చేవి అనమాట. పనికొచ్చేవి మనకి ఎన్ని అమైనో యాసిడ్స్ అండి? 20 అమైనో యాసిడ్స్ మాత్రం మనకి పనికొచ్చే అమైనో యాసిడ్స్. ఈ యొక్క అమైనో యాసిడ్స్ని ఇప్పుడు అమైనో యాసిడ్స్ అంటున్నాం కదండి, అంటే ఇది ఇప్పుడు మనం దేంట్లో పలికినట్టు అమైనో యాసిడ్స్ అనేది అమైనో యాసిడ్స్ అంటున్నాం కదండి. అమైనో యాసిడ్స్ అనేది మనం ఇంగ్లీషు చూడండి, ఇంగ్లీష్ వర్డ్ అంటే ఇంగ్లీష్లో మనం అమైనో యాసిడ్స్ అంటాం. అదే తెలుగులో అయితే అమైనో ఆమ్లాలు అంటాం. ఓకే అండి, తెలుగులో అమైనో ఆమ్లాలు అంటాము. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఈ యొక్క అమైనో యాసిడ్స్ని తెలుగులో ఏమని చెప్పి అంటాము అంటే కనుక మనం చూసినట్టయితే నవామ్లము. ఓకే, తెలుగులో మనం ఏమని చెప్పి అంటామండి? నవామ్లము అని చెప్పి అంటాం. నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి వేటితో కూడి ఉంటాయి అంటే, ఓకే అండి, ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి మనకి వేటితో ప్రధానంగా కూడి ఉంటాయి అంటే, ప్రోటీన్స్ ప్రధానంగా అమైనో యాసిడ్స్తో కూడి ఉంటాయండి. వేటితో అండి? అమైనో యాసిడ్స్తో కూడి ఉంటాయి అంటే వాటితో కలిసి ఉంటాయి అని చెప్పి అర్థం. ఓకే అండి, ప్రోటీన్స్ అనేవి మనకి అమైనో యాసిడ్స్తో కూడి ఉంటాయి. ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి ఎందుకు అవసరం అంటే మనకి కణాలకు శక్తిని అందిస్తాయి. కణాలకి ఏం చేస్తాయండి? శక్తిని అందిస్తాయి. అసలు మనకి 1 గ్రామ్ ప్రోటీన్లో, ఓకే అండి, 1 గ్రాము ప్రోటీన్ పదార్థంలో, ఓకే అండి, 1 గ్రామ్ ప్రోటీన్స్లో మనకి అంటే 1 గ్రామ్ ప్రోటీన్లో మనకి ఎంత క్యాలరీలు ఉంటాయి అంటే కనుక మనం చూసినట్టయితే 4 క్యాలరీలు ఉంటాయండి. 4 క్యాలరీలు అనేవి 1 గ్రామ్ ప్రోటీన్ సంబంధించిన మనం ఏదైనా తీసుకున్నప్పుడు మనకి 4 క్యాలరీలు అనేవి మన యొక్క శరీరానికి అందడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ సమతుల్య ఆహారం కనుక మనం చూస్తేనండి, సమతుల్య ఆహారం, ఆ యొక్క సమతుల్య ఆహారం అందించే క్యాలరీల్లో ప్రోటీన్స్ అనేవి ఎంత ఉండాలి అంటే, ఓకే, ఎక్కువ సమతుల్య ఆహారం అంటున్నాం కదండి, అంటే ఎక్కువ సమతుల్య ఆహారంలో ప్రోటీన్స్ అనేవి ఎంత ఉండాలి అంటే, ప్రోటీన్స్ అనేవి మనకి ఎంతవరకు ఉండాలి అంటే 15 to 35% ఉండాలండి. ఎంత పర్సెంటేజ్ ఉండాలి మనకి? 15 to 35% ఉండాలి. మనకి ఈ యొక్క ప్రోటీన్స్ నిర్మాణం ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 టైప్స్. ఓకే అండి, 4 టైప్స్లో కలిగి ఉంటుంది ప్రోటీన్స్ యొక్క నిర్మాణం. అందులో ఫస్ట్ కనుక మనం చూసినట్టయితే ప్రైమరీ స్ట్రక్చర్, ఓకే. నెక్స్ట్ సెకండ్ కనుక చూసినట్టయితేనండి సెకండరీ స్ట్రక్చర్, అంటే ప్రోటీన్స్ యొక్క నిర్మాణం మన యొక్క దీనికి సంబంధించి చూసినట్టయితే 4 రకాలుగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అందులో ఇప్పటివరకు మనం 2 చూసాం. నెక్స్ట్ థర్డ్ది టెరిషియరీ స్ట్రక్చర్, నెక్స్ట్ ఫోర్త్ది క్వాటర్నరీ స్ట్రక్చర్. ఓకే అండి, మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి తెలుసు, ఈ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్లో ఉంటాయి, సెకండ్ స్ట్రక్చర్లో ఉంటాయని కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఓకే, దీన్ని ఏంటంటే నేను కొంచెం మీకు తెలియడం కోసమని సింపుల్గా ఒక ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, సెకండరీ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ టెరిషియరీ, క్వాటర్నరీ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు సింపుల్గా డయాగ్రామ్ గీసి చూపించాలని అనుకుంటున్నానండి. ఇది మనకి ప్రైమరీ స్ట్రక్చర్ అండి. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే వేటితో నిర్మితమై ఉంటుంది అంటే చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్ అండి. ఓకేనా, ఒకదానికొకటి లింకప్ అయ్యాను కదండి, ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్. వీటిని మనం ఏమని చెప్పి అంటామంటే చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని చెప్పి అంటామండి. చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్.
ఓకే, అంటే ఎక్కువ ప్రైమరీ స్ట్రక్చర్ మనం ఏమని చెప్పంటే చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని చెప్పంటాం. నెక్స్ట్ ఇది సెకండరీ స్ట్రక్చర్కి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. ఓకే, ఇక్కడ ఇది ఏంటంటే దీన్ని ఏమని చెప్పి అంటామంటే అండి ప్లేటెడ్ షీట్ అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే మనం చూసినట్టయితే ఆల్ఫా హెలిక్స్. ఓకే అండి, నెక్స్ట్ థర్డ్ కనుక మనకు చూసినట్టయితే ఈ యొక్క ఆల్ఫా హెలిక్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కనుక మనకి ఇక్కడ చూస్తే అమైనో యాసిడ్స్తో లింక్డ్ బై హైడ్రోజన్ బాండ్స్ అండి. అంటే ఈ యొక్క ప్లేటెడ్ షీట్ నెక్స్ట్ ఆల్ఫా హెలిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే అమైనో యాసిడ్తో లింక్డ్ బై హైడ్రోజన్ బాండ్స్తో లింకప్ అయ్యి ఉండడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మీరు ఇది కనుక చూసినట్టయితే మనకి ఇది థర్డ్ది అనమాట. ఇక్కడ థర్డ్ది ఏమని చెప్పుకున్నామండి మనం టెరిషియరీ స్ట్రక్చర్ అనుకుని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ టెరిషియరీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది కనుక మీరు చూసినట్టయితే ఇది మనకి క్వాటర్నరీ స్ట్రక్చర్ అండి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రోటీన్స్ కన్సిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ 1 అమైనో యాసిడ్. ఓకే అండి, more than 1 amino acid. ఓకే అండి, ఒకసారి ఈ స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ స్ట్రక్చర్ అనేది డ్రా చేయడం జరిగింది. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూసినట్టయితే మనకి చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఒకదానికొకటి ఇలా రౌండ్ సర్కిల్లో ఒకదానికొకటి అటాచ్మెంట్ జరిగింది కదండి. ఇవి ఏంటంటే అమైనో యాసిడ్స్. ఓకే, ప్రైమరీ స్ట్రక్చర్లో మన యొక్క అమైనో యాసిడ్స్ అనేవి మనం ఈ రీతిగా ఒక చైన్ లాగా ఫార్మేషన్ అనేది జరగడం మనం ప్రైమరీ స్ట్రక్చర్లో చూస్తాము. నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్లో మనం ఏం చూస్తామంటేనండి ఇక్కడ మనకి ప్లేటెడ్ షీట్ అని కనిపిస్తుంది కదండి. ఇది నెక్స్ట్ మనకి ఆల్ఫా హెలిక్స్. ఈ రెండు కూడా మనకి ఇక్కడ రెండుగా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే అమైనో యాసిడ్స్ లింక్డ్ బై హైడ్రోజన్ బాండ్స్. ఇక్కడ అమైనో యాసిడ్స్ అనేవి లింక్ అవుతున్నాయి. దేంతో నుండి హైడ్రోజన్ బాండ్స్ లింక్ అవ్వడం అనేది ఈ యొక్క సెకండరీ స్ట్రక్చర్లో జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్ట్రక్చర్ అయితే చూసినట్టయితే టెరిషియరీ స్ట్రక్చర్. ఇక్కడ టెరిషియరీ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనకున్న చూసారా ఈ యొక్క ప్లేటెడ్ షీట్ నెక్స్ట్ ఈ యొక్క ఆల్ఫా హెలిక్స్ రెండు కూడా అట్రాక్షన్ బిట్వీన్ ఆల్ఫా హెలిక్స్ అండ్ ప్లేటెడ్ షీట్. ఇవి ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి ఇవి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క స్ట్రక్చర్కి వచ్చేసరికి మనకి ఇవి రెండు కూడా ఇక్కడ కనిపిస్తూ చూడండి. ఇక్కడ ఇలా కనిపించినవి మనకి ప్లేటెడ్ షీట్, నెక్స్ట్ ఇలా కనిపిస్తున్నాయి చూసారా ఇవి మనకి ఆల్ఫా హెలిక్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి అంటే క్వాటర్నరీ స్ట్రక్చర్కి వచ్చినట్టయితే మనం చూసినట్టయితే స్ట్రక్చర్ అనేది ఫైనల్గా ఈ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ప్రోటీన్స్ కన్సిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ 1 అమైనో యాసిడ్తో ఇక్కడ ఎక్కువ స్ట్రక్చర్ అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంతవరకు మీకు ప్రోటీన్స్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నానండి. సో దానికోసమే నేను మీకు ఈ యొక్క వీడియోలో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనప్పటికి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఎక్కువ వీడియో చేయడం అనేది జరిగింది. ఓకే, మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.